నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు భోజనం చేస్తుండగా కూలిన క్లాస్ రూమ్ గోడ, 6గురికి తీవ్ర గాయాలు. టీడీపీ పాలనలో 36 రాజకీయ హత్యలు, మాజీ సీఎం జగన్. అనకాపల్లి నుండి రాజమండ్రి వరకు 6 లైన్ల రోడ్డు విస్తరణ, ఎంపీ రమేష్. బీజేపీ పాలిత గుజరాత్లోని ఓ స్కూల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుండగా తరగతి గది గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 6గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్ వడోదరలోని శ్రీ నారాయణ్ గురుకుల విద్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విద్యార్థులు లంచ్ చేస్తున్నారు. మొదటి అంతస్తులోని 7వ తరగతి గదిలో విద్యార్థులంతా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ భోజనం తింటూ ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా తరగతి గది గోడ కూలిపోయింది. దీంతో 6గురు విద్యార్థులు మొదటి ఫ్లోర్ నుంచి కిందకు పడిపోయారు. శిథిలాలు వారిపై పడడంతో గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వారిని దవాఖానాకు తరలించారు. వారిలో ఒక విద్యార్థికి తీవ్రంగా గాయాలయ్యాయని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నాడని చెప్పారు. ఆ గోడ పార్కింగ్ ప్రాంతంలో పడిందని, దీంతో సైకిళ్లు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఇదంతా క్లాస్ రూమ్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. గురు పౌర్ణమి పురస్కరించుకొని షిరిడి సాయిబాబాకి భక్తులచే అభిషేకం. కాకినాడ రూరల్ ఈశ్వర్ నగర్, సంతోష్ నగర్లో శ్రీ దత్త సాయి మందిరంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని భక్తులచే షిరిడి సాయిబాబాకి స్వయంగా పంచామృతాలతో అభిషేకం, పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ అధ్యక్షులు మట్టా వీర వెంకట రమణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు సాయిరాం రాంబాబు, ఆలయ కమిటీ మెంబర్ సత్తి గణపతిరెడ్డి, సత్యనారాయణరాజు, అల్లూరి వెంకట్రావులు మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా కాకినాడ రూరల్ మండలం ఈశ్వర్ నగర్, సంతోష్ నగర్లో విశ్రాంతి డిఎస్పీ బట్టలంక మురళి మీనాక్షి దంపతులచే నిర్మించబడిన దత్తసాయి మందిరంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, ప్రతిక్షవారము అన్నదాన కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం పల్లకి ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రేపు ఆదివారం 2000 మందికి అన్న సంతాపన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కాకర్లపూడి సత్యనారాయణరాజు, కామిశెట్టి దుర్గాప్రసాద్, కమ్మిడి లక్ష్మీ రవికిరణ్, రాయుడు సత్యప్రసాద్, రాధాకృష్ణవేణి దంపతులు, దుంగ పైడ్రాజు వాసంతి, అనంత గణపతిరాజు, ప్లంబర్ శ్రీను, ఆలయ అర్చకుడు డి సత్యనారాయణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయిబాబా మందిరం వద్ద ఈరోజు పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది బాబా గారికి. రేపు గురు పౌర్ణమి సందర్భంగా రేపు 2000 మంది, సుమారు 2000 మంది వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చేత చుట్టుపక్కల ప్రజలంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి లక్షవారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. శ్రీ జై సాయిరామ్. ఈ గుడి కట్టి 22 సంవత్సరాలు రిటైర్మెంట్ డిఎస్పీ గారు కట్టారు. ఈ గుడి అప్పటి నుంచి కూడా చాలా అత్యంత వైభవంగా చాలా బాగా జరుగుతున్నది. పూజలేటి, పునస్కారాలేటి, ఏ రోజు లక్షవారం ప్రసాదాలు అది పెంచిపెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా అన్నదానం చేసి గౌరవం అద్భుతంగా చేస్తున్నారు. అందు గురించి ఈ గుడి యొక్క అభివృద్ధి అందరూ కోరుకోవాలని ప్రార్థిస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా ఇచ్చాపురం వచ్చిన శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుకు ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కొర్లాం దగ్గర నుండి భారీ వాహన శ్రేణితో టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇచ్చాపురం గ్రామ దేవత శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా అమ్మవారి ఆలయ కమిటీ వేద పండితులచే పూర్ణకుంభ స్వాగతం పలికి పూజల అనంతరం ఘనంగా సన్మానించారు. పలు యూనియన్ కార్మిక సంఘాలు కూడా ఘనంగా సన్మానించాయి. అనంతరం ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ టీడీపీ నేతలు వారికి ఘన స్వాగతం పలికారు. మహిళలు పూలు చల్లుతూ హారతులిచ్చి తిలకం దిద్దారు. మున్సిపల్ కార్యాలయంలో పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. టీడీపీ ఇచ్చాపురం పట్టణ అధ్యక్షుడు కాళ్ళ ధర్మారావు దంపతులు, తెలుగుదేశం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు కాళ్ళ జయదేవ్ వెండి కిరీటాలతో వారిని సత్కరించి సన్మాన పత్రాలు అందించారు. టీడీపీ ఇచ్చాపురం మున్సిపల్ కార్యదర్శి నందిక జానకిరావు, టీడీపీ యువజన నాయకుడు కౌన్సిలర్ కాళ్ళ దిలీప్ యాదవ్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ మండల నాయకులు శాలువాలు, సన్మాన పత్రాలతో ఘనంగా సన్మానించారు. కేంద్ర మంత్రిగా
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాకి పలు సందర్భాల్లో వచ్చాం కానీ ఇంకా నియోజకవర్గ స్థాయిలో ప్రోగ్రామ్స్ పెట్టుకోలేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ తో స్టార్ట్ చేయాలని ఈరోజు నియోజకవర్గంలో మున్సిపాలిటీలో రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇచ్చాపురం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటలాగా ఉన్నటువంటి నియోజకవర్గం. అదే స్థాయిలో ఈసారి కూడా ఎమ్మెల్యేగా మూడోసారి బెందాలం అశోక్ గారిని, అలాగే ఎంపీగా నాకు మంచి మెజారిటీతో ఈ రోజు గెలిపించిన నియోజకవర్గం మా ఇచ్చాపురం నియోజకవర్గం. ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈశాన్య ముఖద్వారంగా ఉన్నటువంటి నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో సుదీర్ఘంగా చాలా సమస్యలు ఉన్నాయి. మేము కూడా ప్రతిపక్షంలో గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా గ్రామాలు తిరగడం, ప్రజల్ని కలవడం చేస్తే ఆ సమస్యలు పరిష్కరించాలనేటటువంటి ఆలోచనతో ఈ రోజు మమ్మల్ని గెలిపించారు. దాని మీద మేము రివ్యూ పెట్టుకున్నాం. ముందుగా సాగునీరు తాలూకా కార్యక్రమం తీసుకుంటే ఈ రోజు వంశధార నుంచి ఈ బాహుదా నది ఏదైతే ఇచ్చాపురంలో ఉందో ఈ 2 నదుల్లో లింకప్ చేయాలని మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన 6,400 కోట్ల రూపాయలతో జియో కూడా రిలీజ్ చేసి టెండర్ స్థాయిలో ఉంటే ఆ రోజు ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. అదే గాని ఆ ప్రాజెక్ట్ గాని మనం చేసుకోగలిగితే ఇచ్చాపురంలో ఇప్పుడు ఏ సాగునీటి కార్యక్రమం, ఏ సమస్య కూడా లేకుండా చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు 5 సంవత్సరాలు మనం వేస్ట్ అయ్యాం అది క్యాన్సిల్ చేసిన తర్వాత. కానీ మళ్ళీ ప్రయారిటీలో ఆ ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్టుని వీలైనంత తొందరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో, ఒక కమిట్మెంట్ తో నేను అలాగే అశోక్ అన్న గారు కానీ మా ప్రజాప్రతినిధులు అందరం కూడా మేము ఉన్నాం. అందరం కూడా కలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి రిక్వెస్ట్ చేసి ఆ ప్రాజెక్టుని సాధించుకుంటామని కూడా ఇచ్చాపురం ప్రజలకు అందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం. అలాగే మైనర్ ఇరిగేషన్ సిస్టమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. బాహుదా నది మీద కానీ, అలాగే పైడిగాం ఛానల్ కానీ, ఇలా రకరకాలైనటువంటి సిస్టమ్స్ దాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి. ఈ రోజు బాధాకరం ఏంటంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇరిగేషన్ ని పక్కన పెట్టేసింది, నిర్లక్ష్యం చేసింది, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. దాని తాలూకా ఎఫెక్ట్ వల్ల ఈ రోజు చాలా మంది రైతులు వ్యవసాయం వదిలి వలసలు వెళ్ళిపోతున్నారు. ఈ రోజు దానికి అదనంగా భూగర్భ జలాలు కూడా ఇచ్చాపురం ఈ ఉద్యాన ప్రాంతంలో తగ్గి కిడ్నీ తాలూకా సమస్యలు కూడా మరింత పెరిగే పరిస్థితికి ఈ రోజు వచ్చింది. కాబట్టి ఈ లింకప్ గాని చేసుకుంటే కేవలం ఇరిగేషన్ వాటరే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హెల్త్ ను కూడా మనం ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం. కిడ్నీ సమస్యలు కూడా తగ్గించుకునే అవకాశం వస్తుంది. కాబట్టి అది ఒక టాప్ ప్రయారిటీగా తీసుకొని ఆ సమస్య మీద మా ప్రభుత్వం దృష్టి పెడుతుందన్న హామీ ఇక్కడ ప్రజలకు అందరికీ ఇస్తున్నాం. దానితో పాటు త్రాగునీటి గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఉద్దాన ప్రాంతానికి మరొక సాగునీటి పథకాన్ని తీసుకొని రావాలని తితిలి తర్వాత ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా ప్రత్యక్షంగా ఆయన చూసి ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఎలక్షన్ల దగ్గరలో ఉండడం వల్ల ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి ఏం మాయ చేశారో తెలియదు కానీ ఈ రోజు సుమారు 600 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లో ఖర్చు పెట్టామంటున్నారు. కొత్తపేట మండలంలో ప్రజలందరికీ జవాబుదారీతనంతో అధికారులు తమ సేవలు అందించాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని కొత్తపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మార్గాన్ని గంగాధర్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బండారు మాట్లాడుతూ మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముందుగానే అప్రమత్తమైన డయేరియా కేసుల నమోదు కాకుండా కార్యరచనతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం తెలుసుకోవడం, వారికి తగు జాగ్రత్తలు, సూచనలు అందించడంతో పాటు జింక్, వాయస్ మందులు అందించాలని ఆదేశించారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అనే నానుడిని బలంగా నమ్మి స్థానిక సంస్థల బలోపేతానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధిక మొత్తంలో గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నారని, జల్ జీవన్ నిధులు పక్కదారి పట్టడంతో ఆ పనులను మందకుడిగా సాగుతున్నాయని, ఇకపై ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించే దిశగా జల్ జీవన్ పథకం పనులు పూర్తి చేస్తామని అన్నారు. గ్రామ, మండల స్థాయి అధికారులు బాధ్యతలు తమ విధులు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. గ్రామాల్లో ముఖ్యంగా తాగునీరు, డ్రైన్ పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి తమ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఇకపై ప్రజలు భాగస్వామ్యంతో ప్రతి అభివృద్ధి పనిని చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే గత 5 ఏళ్లుగా నిధులు లేమితో గత
సతమతమవుతున్న గ్రామ పంచాయతీలు ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశాలతో ఇక నుండి మండల గ్రామ స్థాయికి సీనియరేజ్ నిధులతో అభివృద్ధి పనులు పరిగెడతాయని అన్నారు. అలాగే ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన క్యాంపు కార్యాలయంలో కలిసి తమ సమస్యలు చెప్పవచ్చునని బండారు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జి రమాదేవి, వైస్ ఎంపీపీ బండారు సత్య మంగతాయారు, దంగీటి వెంకట నాగమణి, ఎంపీడీఓ కందులవాణి, తహసీల్దార్, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం తప్పితే రొటీనే కదా, ఈ వర్షాలు రొటీనే కదా, వరదలు రొటీనే కదా అనుకోవడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. అలా కాకుండా కొంచెం బాధ్యతగా భావించి మనం చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో పంచాయతీ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా ఎవరికి వాళ్ళు ఏదైనా ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా చర్యలు చేపట్టాలో అవి ఒక ఎస్ఓపి స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ప్రొసీజర్ కింద మనం దాన్ని టేకప్ చేయాలి. ప్రతి గ్రామంలోనూ ప్రధానమైన సమస్య డ్రింకింగ్ వాటర్, పారిశుద్ధ్యం, డ్రైనేజ్. ఈ వర్షాకాలం వాటర్ స్టాగ్నెంట్ అవ్వకూడదు, డ్రైనేజీలు వాటర్ లాగాలి, ఇలాంటివన్నీ అది రైతాంగానికి ఉన్నాయి, గ్రామాల్లో ప్రజలకు ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలని మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, మండలాధ్యక్షులు అవని, జడ్పీటీసీ గారు అవని, లేదా సర్పంచ్ గారు అవని, ఎంపీటీసీ గారు అవని, నేను అవని, అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి ఏ గ్రామానికి ఆ గ్రామం ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో తొలగించడానికి కృషి చేస్తే ప్రజలకి అనేక రకాలైనటువంటి సీజనాలకు వచ్చే ఇబ్బందులు తొలగుతాయి. ఈ సీజన్లోనే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఆ ఆరోగ్యపరమైన సమస్యల్ని మనం ప్రజల్ని గట్టెక్కించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని వాటికి మనం దూరం చేయడానికి అవకాశం ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టమని మిమ్మల్ని కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా కొత్తపేట అభివృద్ధిలో తప్పనిసరిగా నేను భాగస్వామి అవుతా. ఇక్కడ పంచాయతీలు కూడా పరిపుష్టం కావాలి. ఇక్కడ ఆదాయం ఉంటేనే ఎవరైనా ఏదైనా చేయగలరు. గతంలో 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం కొన్ని ఇబ్బందులు. స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయి. వాస్తవంగా చెప్పుకోవాలి. రాజకీయ విమర్శలు కాదు కానీ వాస్తవంగా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఏది నిధులు లేకపోతే సర్పంచ్ కూడా వాళ్ళ అధికారులు కూడా వాళ్ళు వినియోగించిన గ్రామ స్థాయిలో పనిచేయలేని పరిస్థితి వచ్చింది. అలాగే పేర్లగా మనకు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ సెక్రటరీస్ వచ్చాయి. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుని పొలిటికల్ యాక్టివిటీ, పొలిటికల్ పరిపాలన జరగాలి. ప్రజాప్రతినిధులు ఉన్న బాధ్యత, అధికారుల చేత పనిచేసుకునే బాధ్యత ప్రజాప్రతినిధులు. ఇప్పుడు ఆ ప్రజాప్రతినిధులు కోరిన విధంగా పనిచేయడం బాధ్యత అధికారులు. దానికి తగ్గట్టుగా ప్రజాప్రతినిధులకు నిధులుంటేనే ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించి మాట్లాడారు. 45 రోజుల టీడీపీ పాలనలో 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయన్నారు. టీడీపీ వేధింపులు భరించలేక 36 మంది ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. టీడీపీ వాళ్ళు 506 చోట్ల ప్రైవేటు ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. ఇవి కాకుండా 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయన్నారు. ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. 31 కూడా కాదు. ఇక్కడికి రాకముందు మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 300కు పైగా హత్యాయత్నాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, షాపులను కాల్చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 400 చోట్ల 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు.
1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు. ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది అన్నదానికి నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి కావాలంటే. రషీద్ కేసే ఒకటి కావాలంటే తీసుకోండి. ఇదే వెనుకొండకు అనకాపల్లి జిల్లా అనకాపల్లి నుండి రాజమండ్రి వరకు ఉన్న రోడ్డును 6 లైన్ల విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు తన తొలి పర్యటన మన అనకాపల్లిలోనే జరిగిందని, ఆయన రావడంతోనే పోలవరం కెనాల్ పనులు పరిశీలించి 800 కోట్లతో తయారు కాబోతున్న కెనాల్ నుండి నీరు అనకాపల్లి వరకు అందిస్తామని తెలిపారని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీల అభివృద్ధికి రైతులు స్థానిక నాయకులతో మాట్లాడి వారికి మేలు జరిగే విధంగా ఇథనాల్ ఏర్పాటుకు కలెక్టర్తో సంప్రదిస్తామని తెలిపారు. కంపోస్ట్ యార్డ్ని పట్టణ మధ్యలో కాకుండా దూరంగా తీసుకెళ్లడానికి తగ్గ ప్రదేశం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. భీమిలి భోగాపురం రోడ్డులో రోడ్డు అభివృద్ధితో పాటు దాని మీద ఫ్లైఓవర్, ఆ పైన మెట్రో ఏర్పాటుకు నితిన్ గడ్కరీతో మాట్లాడడం జరిగిందని, త్వరలోనే ఆ కార్యక్రమం పూర్తవుతుందని అన్నారు. సబ్బవరం నుండి శీలానగర్ రోడ్, చోడవరం, మాడుగులలో యువత ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు రాబోతున్నాయని అన్నారు. వాటి వలన వాతావరణ కాలుష్యం జరగకుండా ఉండే పరిశ్రమలు ఏర్పడతాయని అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించామని, ఆ పనులు శరవేగంగా జరగడానికి ప్రధాని మోదీ, సంబంధిత మంత్రులు అందరి సహకారంతో ముందుకు వెళ్తామని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు పొనగంటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పైన వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్లోనే మన అనకాపల్లికి రావడం, ఇక్కడ కూటమి అందరూ కూడా స్వాగతం పలకడం చూసాం. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, దాంట్లో భాగమైన అనకాపల్లి భారీ మెజారిటీతో గెలిపించడం, అది ఆయన కూడా చెప్పడం, అందుకే ఇక్కడికి రావడం మొట్టమొదటి ప్రోగ్రాం. వచ్చి ఆయన ఏదైతే పోలవరం కెనాల్ ఉందో ఆ కెనాల్ని 800 కోట్లతో అనకాపల్లి వరకు మొట్టమొదటిగా నీరు ఇస్తానని చెప్పడం, అలాగే అదే ప్రోగ్రాంలో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ షుగర్ ఫ్యాక్టరీలను కూడా రైతులతోనూ అక్కడ స్థానిక నాయకులతోనూ మాట్లాడి దాని ఏదైతే ఎథనాల్కు మారుస్తే రైతులకు మేలు జరుగుతుంది, కలెక్టర్కి అక్కడే ఆర్డర్స్ ఇవ్వడం. దాని తర్వాత కూడా మరి విశాఖపట్నం ఆ ఎయిర్పోర్ట్లో చాలా విషయాలు, అనకాపల్లిలో ఏదైతే ఈ వేస్ట్ అంతా కూడా టౌన్ సెంటర్లో ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం, దాని వెంటబడి చర్యలు తీసుకొని అక్కడి నుంచి వేరే స్థలం చూసి మార్చాలని చెప్పి చెప్పడం. అదే కాకుండా మొన్న మేము ఢిల్లీలో ఉన్నప్పుడు అనకాపల్లి నుంచి రాజమండ్రికి 6 లైన్ లేదు. ఇటు పైన అనకాపల్లి నుంచి విశాఖపట్నము, శ్రీకాకుళం ఆ రోడ్ అంతా కూడా 6 లైన్ ఉంది. రాజమండ్రి నుంచి కూడా విజయవాడ వరకు 6 లైన్ ఉంది. ఈ మధ్యలో 6 లైన్ లేదు. 6 లైన్తో పాటు ఎక్కడెక్కడైతే అండర్ పాస్లు, ఓవర్ పాస్లు, ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేసేదానికి కేంద్ర ప్రభుత్వంకు గడ్కరీ గారికి మేము కూర్చొని విన్నవించడం జరిగింది. ఆయన కూడా అధికారులను పిలిచి ఎమ్మడే వర్కులు స్టార్ట్ చేయాలి, శాంక్షన్ ఇచ్చేసేయండి ఈ వీక్లోనే అని చెప్పడం, ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో రివ్యూ చేసినప్పుడు ఇప్పుడు లంకలపాలెం మీదుగా వచ్చే మన NH56 అనకాపల్లి వరకు, అది ముందు NHలో ఉండింది, బైపాస్ అయిన తర్వాత NH ఇప్పుడు స్టేట్కి ఇస్తుంది. ఆ స్టేట్కి ఇచ్చేటప్పుడు ఆ రోడ్డును బాగు చేసి ఇవ్వాలి. అనకాపల్లి అంటే మన
విశాఖపట్నం బార్డర్ నుంచి ఆ NH-56 ఏదైతే ఉందో అదన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే మధ్యలో అండర్ పాస్లు ఓవర్ పాస్లు కాకుండా డైరెక్ట్ ఫ్లైఓవర్ వచ్చేదానికి మీరు ప్రణాళిక వేసుకోండి, గడ్కరీ గారితో మాట్లాడి శాంక్షన్ చేయించే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు ఇంకొక స్టెప్ పైకి పోయి అలాగే అనకాపల్లి నుంచి అటు భీమిలి భోగాపురం వరకు కూడా మెట్రో తీసుకోవాలి. అది కూడా ఒక సైడు కింద రోడ్డు, దానిపైన ఫ్లైఓవరు, దానిపైన మెట్రో వచ్చే విధంగా కూడా ప్లాన్ చేయమని చెప్పేసి ఆ డిజైను ఎట్లా ఉంటుంది ఏంటి తయారు చేయండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి చేస్తామన్నారు. మేము అధికారులకు అది కూడా చెప్పడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి కూడా పిలిచి ఇక్కడ పరిశ్రమలకి స్థాపించడానికి అనువుగా ఉంది. మాడుగుల, చౌడవరం ఈ 2 ప్రాంతాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఎక్కడెక్కడ ఒక్కో దగ్గర 5,000 ఎకరాలు దొరికే విధంగా లేదు, కొంచెం గవర్నమెంట్ ఉండి కొంచెం ప్రైవేట్ వ్యాన్ అక్విజిషన్ చేసి అక్కడ ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ చేసే విధంగా కూర్చొని త్వరగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడ్డాం. MROలు ఈ RDOలు ఇప్పుడు వచ్చేస్తే కొత్తగా త్వరగా అది చేసేస్తే, ఎందుకంటే ఇప్పుడు చాలా వస్తువులు చైనా నుంచి ఇండియాకి వస్తున్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ చిన్న ఫర్నిచర్ కావాలంటే కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి. చిన్న చిన్న వస్తువులు ఈవెన్ ఫోన్ కవర్ కావాలన్నా, చెప్పులు కావాలన్నా ఏది కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా ఇక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఎక్కువ ఉద్యోగాలు వచ్చే పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో పొల్యూషన్ లేకుండా చోడవరం, మాడుగుల్లో అవి చేసేదానికి అనువుగా ప్రయత్నాలు చేస్తున్నాం. నేను కూడా ఎంపీగా గెలిచినప్పటి నుంచి అటు అదానితో కానీ, సజ్జన్ జిందాల్తో కానీ, బిర్లా వాళ్ళతో కానీ, రిలయన్స్ వాళ్ళతో కానీ భారతదేశంలో ఏదైతే టాప్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఒక పక్క ఐటీ, ఇంకొక పక్క సిమెంటు, హైడ్రోజను, ఈ ప్లాంట్ అన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చేదానికి అందరితో ప్రిలిమినరీ డిస్కషన్స్ మొదలుపెట్టడం జరిగింది. భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి వివేదాస్ తెలిపారు. కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ వర్షాలకు పలు డ్రైన్లు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయని, నీరు స్ట్రాగన్ అవడం వల్ల దోమలు పెరుగుతున్నాయని, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా సంబంధిత అధికారులు, ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఇబ్బందులు ఏవైనా ఉంటే అధికారులు వెంటనే రూరల్ ఎమ్మెల్యే నానాజీకి తెలియపరుస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎండిఓ గారు, రూరల్ ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, పంచాయతీరాజ్లో ఉన్న టీం అంతా, నియోజకవర్గం అంతా కూడా ఏదైతే 3-4 రోజులు బట్టి సైక్లోన్స్ ఉన్నాయో దాని మీద డెంగ్యూ కానీ మలేరియా కూడా రాకుండా పంచాయతీలో అలర్ట్గా ఉండి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే డ్రైన్లు ట్రాగ్నేట్ అవుతున్నాయో పంచాయతీ సెక్రటరీ చూసి ఇమీడియట్గా దాన్ని సర్క్యులర్ ఇమ్మని చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే ఎక్కడైతే వాటర్ ట్యాగ్నెట్ అయిందో ఆ ట్యాగ్నెట్ అయిన తర్వాత దోమలు ట్యాగ్నెట్ వస్తాయి, దాని ప్రభావంగా పిల్లలకు కొడతాయని చెప్పి కంటిన్యూగా రైన్ పడుతుంది కనుక మనకి ఇక్కడ ఫ్లడ్ ఇబ్బంది ఏం లేదు కనుక ఎండిఓ గారికి చెప్పడం జరిగింది ఇమీడియట్గా చేయమని. దీన్ని పంచాయతీ వాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలని ఎండిఓ గారిని కోరటం జరిగింది. అదేవిధంగా సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒకరోజు మాట్లాడి చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ కూడా చెప్తూ ఉంటాం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి కూటానికి అధికారులు మంచి పేరు తీసుకురావాలని, ఆ ద్వారా ప్రజలకు మంచి సేవ అందియాలని, ఇప్పుడు అందిస్తున్నారో ఇంకా బాగా దగ్గరగా ఉండి అందియాలని చెప్పి కోరటం జరిగింది. ఇది ప్రజాపాలన కనుక ప్రజల దగ్గరే పరిపాలన చేయాలి కనుక ప్రజలకు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా పండూరు పిహెచ్ డాక్టర్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని ఇంజెక్షన్స్ అయ్యి సిలెన్స్ లేవని ప్రజలు చెప్పారు, దాని మీద కూడా అందుబాటులో పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురండి, నానాజీ గారి దృష్టికి. అదేవిధంగా మా దృష్టికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి చెప్తాం. అంతగా పెద్ద ఇబ్బందులు ఏమైనా పార్లమెంట్ సభ్యులు చెప్తాం, అంతగా పెద్ద ఉంటే మంత్రి గారికి చెప్తాం, అంతకంటే పెద్ద ఉంటే సీఎం గారికి కూడా చెప్తామని చెప్పి సందర్భంగా
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఏ సమస్య ఉన్నా కూడా అది మా సమస్యగా పరిశీలిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఈ 5 సంవత్సరాల్లో స్వచ్ఛమైన పాలన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అందిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు భోజనం చేస్తుండగా కూలిన క్లాస్ రూమ్ గోడ, 6గురికి తీవ్ర గాయాలు. టీడీపీ పాలనలో 36 రాజకీయ హత్యలు, మాజీ సీఎం జగన్. అనకాపల్లి నుండి రాజమండ్రి వరకు 6 లైన్ల రోడ్డు విస్తరణ, ఎంపీ రమేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.